హాయ్ హలో నమస్తే. ఢిల్లీ కార్స్ తెలంగాణ 2017 పెట్రోల్ మహీంద్రా కేయువి 100. చాలామంది పెట్రోల్ అడిగారు కానీ మనం పెట్రోల్ ఇంతవరకు అమ్మలేదు. సో పవర్ స్టీరింగ్, పవర్ విండో, స్టీరింగ్ కంట్రోల్స్, అలై వీల్స్, 6 సీట్లు, 6గురు కూర్చోవడానికి ఉంటుంది. మైలేజ్ కొంత తగ్గుతుంది. అంటే ఇప్పుడు డీజిల్ 20 వస్తే ఇది ఒక 18, 17 వస్తుంది. సో 16, 17, 18 అయితే ఖచ్చితంగా వస్తుంది. అంటే మీరు జనరల్గా హుండైలో i10 కొనుక్కున్నా దాని మైలేజ్ అంతే, దాని బ్లడ్ అది. ఎందుకంటే దాంట్లో ఆ పిస్టన్ తిరిగేటప్పుడు, ఆ పెట్రోల్ స్పిరిట్ అయ్యేటప్పుడు, ఆ శ్వాస దాన్ని పెట్రోల్లో గుంజుకునేటప్పుడు మనం ఎక్సిలేటర్ ఎంత దొక్కితే అంతా సరిపోదు అన్నట్టు. సో ఆ రకంగానే మైలేజ్ రాదు. కార్ ఏదైనా ఒకటే, దీనికి ఇట్లా దానికి అట్లా అని ఉండదు. సో టోటల్ ఒకటే. మీకు లెఫ్ట్ సైడ్ ఒరిజినల్, ఇంటీరియరు ఒరిజినల్, ఎడమ లెఫ్ట్ డోరు ఒరిజినల్, 6గురు కూర్చునేటట్టు సీట్ కవర్లు ఉన్నాయి. సిరిసిల్లలో ఉంటుంది కారు. అడ్వాన్స్ కొట్టిన వాళ్ళకు మాత్రమే నేను కారు చూపిస్తాను, నంబర్ ఇస్తా. ఒకవేళ ఫోన్ చేసినా దయచేసి వితౌట్ అడ్వాన్స్ కారు చూపించడం కుదరదు. సో బండి అయితే పర్ఫెక్ట్ ఉన్నది, మీకు ఎటువంటి వర్క్ నీడ్ లేదు. పెట్రోల్ కాబట్టి ఇది లెఫ్ట్ కనాలే, జనరల్గా అన్ని కుడికుంటాయి. వోక్స్ వ్యాగన్ పైకి అయితే ఊరికనే లేచిపోతుంది. రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ షోరూమ్దే, ఒరిజినల్, నాన్ యాక్సిడెంటల్. డిక్కీ ఈ నట్లను పానవెట్టలే, ఇప్పటివరకు ముట్టుకోలే, ఒరిజినల్ ఉంది. లెఫ్ట్ కూడా అయితే గుమ్ము ఉంటుంది కారు. మనకు రేటింగ్ కారు ఓ 80 స్పీడు, 100 స్పీడ్ అయినా బయట గాలి లోపలికి కినరాదు. మనం పెద్ద బండ్ల పోయినా ఫీలింగే ఉంటుంది. ఎందుకంటే టైర్ సైజు 195 ఉంటుంది దీన్ని. సో టైరు వెడల్పు ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఇంట్లో అలై వీల్ ఉంటుంది. కారు హెవీగా ఉంటుంది, అందుకే ఆడింత రస్ట్ లెక్క ఏర్పడుతుంది. హెవీ అంటే బాడీ హెవీ ఉంటుంది అన్నట్టు. సో చూడండి, ఎక్సలెంట్ బండి అయితే మంచి ప్రైస్లో ఇస్తారు. సో బండి అయితే పెట్రోల్లో 17 పైనే వస్తుంది. సో మీకు డ్రైవింగ్ నేను చేసినా మళ్ళీ మీకోసం ఇప్పుడు చేస్తా. పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ ఉంది. అండర్ బాడీ చూసుకోండి. జనరల్గా మనకు ఇది ఊరికనే రెస్ట్ తింటుంది మహీంద్రాను, ఎందుకంటే అంత ఇష్టం. జహీరాబాద్లో దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ప్రపంచంలో ఏ దేశం పోవాలన్నా జహీరాబాద్లోనే కారు తయారు కావాల్సిందే. మనకు కియా మోటార్స్ కూడా అంతకుముందు మార్టీస్ ఉండే, దాన్నే కియా చేసి ఇటుకు హోండా పెట్టిండు, అది పెట్టిండు కానీ కియా చంద్రబాబు తయారు చేసిన పేరు అది. సో అది అనంతపూర్లో ఉన్నా కూడా బెంగళూరుకి ఎన్ని నీళ్ళు పడతాయో కియా మోటార్కి అన్ని నీళ్ళు పడతాయి, తాగునీళ్ళు. సో అట్లా మ్యానుఫ్యాక్చరింగ్ మనకు తెలంగాణలో ఇది జహీరాబాద్లో. ఎక్కువ ట్యాక్స్ వసూలు చేసి ఇస్తుంది జహీరాబాద్. చూడటానికి అట్లా జంగల్ ఉంటుంది కానీ పవర్ఫుల్. సో K8లో ఈ అద్దానికి డిఫాగర్ వస్తుంది. ఈ సందులో ఒక వాటర్ పైప్ వచ్చి ముందరికెళ్ళి మనం వైపర్ ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయి. ఈ వైపర్ దాన్ని సాఫ్ చేస్తుంది. సో మీకు డ్రైవింగ్లో ఆనకాలం, చలికాలం ఎయిల్ వరంగా, అంటే నీకు సెప్టెంబర్ తర్వాత ఈ సంవత్సరం ఎల్నివో సంవత్సరం కాబట్టి చలికాలం ముచ్చట్లేదు, ఆనకాలం ముచ్చట్లేదు, ఏ సప్పులు లేదు మంచాలల్లా. సో ఎండకు చెమటలు కొట్టుకుండే, మనం ఫ్యాన్లు వేసుకుండే అన్నట్టు. సో అట్లాంటి పరిస్థితి ఏర్పడ్డది ఎల్నివోతోని. వెనకాల కూడా చూసుకోండి, హైటు, పవర్ విండో, చైల్డ్ లాకు. సో కుడివైపు మెయిన్ దర్వాజా, డ్రైవర్ డోరు, పవర్ విండో, చైల్డ్ లాక్, సేమ్ ఫ్యూచర్స్ అన్నీ యాజిటీస్ ఉన్నాయి. ఒకసారి ఇంజన్ చూద్దాం. ఎటువంటి బ్యాక్ కంప్రెసర్ ఉండదు. కాళ్ళ కింద దొడ్డుది ఫుల్ మ్యాట్ ఉన్నది. ఇది హైరన్ కాబట్టి ఏమన్నా కొంత ఉంటుంది కానీ సప్పుడు అయితే బిల్కుల్ లేదండి. మీరు ఆఫీస్ కాడికి వచ్చినా మంచిదే, సార్ను రమ్మంట, కానీ మళ్ళీ వాళ్ళు అచ్చుడు పైసలు ఖర్చు అవుతాయి. ఎవరు వచ్చినా పైసలు ఖర్చు అవుతాయి. చూసుకోండి, బ్యాటరీ కొత్తది, అప్రాన్స్ కానీ హెడ్లైట్స్ కానీ ఎక్కడేం లేదు. దీనికి ఏం జరిగిందంటే షోరూమ్ వాళ్ళు అత్యుత్సాహం చూపించి ఈ రస్ట్ కోటింగ్ వేస్తారు. ఆ వేసిన వాళ్ళు ఈ రబ్బర్ మీద కూడా వేస్తారు, రబ్బర్ను కరిగిపోస్తారు అన్నట్టు. సో రస్ట్ కోట్ ఉన్నది దీనికి వేసి. సో అది, సో మీరు ఆలోచించుకోండి. కూలెంట్ డబ్బా కూడా, హెడ్లైట్లు కూడా మీకు ఇయర్ మారలేదు. సో మీకు పర్ఫెక్ట్గా ఒరిజినల్ ఉంది. బండి కూడా చాలు చేసినప్పుడు సప్పుడే లేదు, బిల్కుల్ జీరో. సో ఒకసారి విన్ ప్లేట్ కూడా చూసుకోండి. కార్ నెంబర్ ఆల్రెడీ చెప్పిన మీకు. పరిస్థితి ఇది, ఇంత పర్ఫెక్ట్గా ఉంది కార్ అయితే. చాలా లైట్ వెయిట్ ఉంది. క్లచ్ కూడా, బండి చాలా అయింది. ఎప్పుడైనా పెట్రోల్ స్పిరిట్ ఇంజన్ కాబట్టి చాలు చేయగానే జయ్యమని ఎక్సిలేటర్ వస్తుంది. డిజైర్కి
ఈ కీ మీదేనా డిజైర్కి? ఓకే, సార్ వాళ్ళది ఎక్కి ఇది. సో నేను పోయేస్తా టెస్ట్ డ్రైవ్. మస్తు స్మూత్ ఉందండి, అద్దం అయితే మస్తు స్మార్ట్ ఉన్నది. ఏసీ ఆన్ చేసిన, స్టీరింగ్ కంట్రోల్ ఉంది మీకు, పిన్ టు పిన్ అయితే ఒరిజినల్ ఉంది. హ్యాండ్ బ్రేక్ తీసినాం, హ్యాండ్ బ్రేక్ డీసీఎంలోకి ఇక్కడనే ఇస్తారు, ఇచ్చారు వాటికి. బస్సులకు కూడా అక్కడనే ఉంటుంది, కాకపోతే చిన్న ఉంటుంది. బండి అయితే సూపర్ ఉంది, మీరు అర్థం చేసుకోండి, ఆలోచించుకోండి. పెట్రోల్ ఎవరికైనా కావాలంటే ఇప్పుడు 17 మోడల్ ఢిల్లీలో అయితే మామూలుగా కేయూవి 3,10,000 20,000 పడుతుందండి. ఇది పెట్రోల్ కాబట్టి మీకు ధర ఎంతగా ఉన్న అడుగురి తక్కువ ఇద్దాం. మళ్ళీ ఇది ఎక్కువ మోడ్ ఉంటుంది. మీకు ధర ఎంత కావాలి, ఇంత ధరకు కావాలంటే అంత ధరకు. ఇలా బండ్లు 2-3 పోయినాయి. సో ఇంకోటి నెల్లూరు నుంచి వస్తుంది. ఏమైంది? సో బండి అయితే మీకు ప్రైస్ విషయంలో ఇంకో 1,00,000 తక్కువ వచ్చు. మనోళ్ళు ఇక్కడ చూస్తున్నారు. సో ఇంకో 1,00,000 తక్కువ చేసే ప్రయత్నం చేస్తా. ఏ గేర్లో పోతుందో డిస్ప్లేలో చూస్తుంది, ఉన్న పెట్రోల్ ఎంత పోతుందో డిస్ప్లేలో చూస్తుంది. సో మీరు ఈడ చూడాలి, ఎందుకంటే ఈడ పెద్ద పొక్క పడ్డది. వాన పడ్డానికి ఏమైనా ఊహిస్తాం, వాన పడతలేదు. రా లెఫ్ట్ సైడ్ రోడ్లో వచ్చేటోళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇన్నోవా అంటే రాజు పోతుంది, అది 2829 3456 ఉండే ఇటల్ రాయందర్ది, మస్తు ఉండే కార్ అది. నేను 150-160 కొట్టేటండి రాయందర్ అన్న కార్ను. అప్పుడు ఉద్యమంలో ఇన్నోవానే అనేది, ఇన్నోవా దంచేది కరీంనగర్లో. గన్మెన్ ఆయన సాకలో అన్న ఉండే. ఓహో రైట్ యూటర్న్. సో మీకు రైట్ యూటర్న్ చేద్దాం. బండి అయితే మస్తు స్మూత్ ఉంటుందండి, పెట్రోల్ కాబట్టి ఎక్సిలేటర్ ఏతే ఉరుకుతుంది, ఇక ఆలోచన లేదు. దా సమ్మక్క సారక్కట మన అమ్మవారి పేరే రాసుకున్నాడు. సో అది మన ఆఫీస్. బండి అయితే చూడండి ఎక్సలెంట్ ఉంది, సప్పు లేదు, పెట్రోల్ జట్కా లేదు. స్పిరిట్ ఇంజన్ ఇది. కొంచెం మైలేజ్ తక్కువ వస్తుంది, ఎందుకంటే మీరు మొదలు ఆలోచన చేసుకోవచ్చు, మైలేజ్ విషయంలో కొద్దిగా తక్కువ ఉంటుందని. ఆఫీస్ అట్లా కనబడుతుంది దూరంకి వెళ్ళి. సో కొద్దిగా తక్కువ వస్తుంది. 2వ గేరు, 3వ గేరు, బస్ 4వ గేరు. జనరల్గా కారు కొన్న వాళ్ళు ప్రొఫెషన్ బట్టి, కొంతమంది నేను నా ఇంటర్మీడియట్ అయిపోగానే మాకు గురువులు అంత ఉంటారు కదా, అరే బాబు నువ్వు ఏమవుతావురా అంటే పలానా టికానా అంటే. సో నాకేముండే అంటే చెప్పన్న పైసలు దొరికితే నీకు కేవలం పట్టుకొని చక్క అటు ఇటు పోవాలని ఉండే. సో అట్లా కాదు కదా, కష్టపడితేనే పైసలు వస్తాయి. కష్టపడ్డా వచ్చిన పైసా చేతులు ఉండదు చివరి దాకా. అంటే పొద్దుగాల కష్టపడ్డది తెల్లార వరకు కూడా మనకు ఉండదనే ఆలోచన లేకుండే, అప్పుడు తెలియదు. అప్పుడు టైప్ నేర్చుకోమంటే కరీంనగర్లో యాక్సిస్ బ్యాంకు ఎదురుగా ఓ పెద్ద మంచి సాహెబులు ఉండే ముస్లిం, అలా నేర్చుకున్న ఏఎస్ డిఎఫ్ స్పేస్ సెమికోల్ ఎల్కేజీ అని కూర్చొని కొట్టంగా మళ్ళీ తర్వాత పై దిక్కింది. ఓ 8 నెలలు 9 నెలలు అయినా అదే కొట్టుడు. ఎంత కొట్టినా చేయి సాపు కాకపోయిందంటే నిమిషానికి 36 కొడితే ఈ ఉద్యోగం వస్తుందట. నాకేమో తెలంగాణ రాష్ట్ర సెక్రటరేట్లో అప్పుడు మంత్రిత్వ శాఖలలో ఉండే జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ 3 పోస్టులు ఇప్పుడు కూడా ఆంధ్రలో ఉంటారు ఆడోళ్ళు. ఇవాళ కట్టిన సిరే రేపు కట్టారు. బ్లౌజ్ కటింగ్ అద్భుతంగా ఉంటుంది. 5 తులాల నుంచి 4 తులాల బంగారం ఉంగరాల కానుంచి పెట్టుకుంటారు. సో వాళ్ళని చూసినా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే అప్పుడు ఎడ్డి తెలంగాణ కదా. సో ఆంధ్రోళ్ళే పోస్టింగ్ అక్కడ పైరవి ఉండే, అవుట్ సోర్సింగ్ ఎక్కేది వాళ్ళే పర్మనెంట్ అయ్యేది. సో నా పానం అంతా అక్కడే ఉండే. అది కొట్టాలంటే ఎట్టారంటే కంప్యూటర్ రావాలి రాబాయి, ఇది రావాలంటే అది కొట్టాలంటే కంప్యూటర్ కాదు. నీకు ఫస్ట్ అయితే కాపు, లేదంటే నాయుడు లేదంటే రెడ్డి, 3 కులాలు అయి ఉండాలి. నీకు స్కిల్ ఉండాలి, కుటుంబ బలం ఉండాలి. అప్పుడే అక్కడ సెక్రటరీలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూర్చుంటే ఏం జరుగుతుందంటే, నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత వాడు 50 లక్షలు వారం దానికి లంచం, వాడు సచ్చదా కూడా 50 లక్షలు సంపాదించాలి, కానీ వానికి ఒక కోరిక అది ఉద్యోగం. సో సెక్రటరీ అంటే ఏందన్నట్టు సీఎంతో బరాబర్ సెక్యూరిటీ ఉంటుంది. ఆ రోడ్లో అప్పుడు కూరగాయలు అమ్మేది పొద్దున్నే, ఇప్పుడు అంతా తీసేసిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్. అక్కడ కొత్త ఇది కట్టి అది కట్టి ఆగమని. సో అక్కడ కూరగాయలు అమ్మేది, సాయంత్రం ఎదురుగా అన్నీ దొరికేది. ఓహో పో నాయన మంద అయితే తాగలే కదా, వచ్చి నాకు తాకితే ఈ హైవేలో యూటర్న్ చేయడం పొరపాటు, ఎందుకంటే ఆనంగా ఎవరైనా స్పీడ్ వచ్చి టక్కన తాకుతారు. సో ఆ జాబ్ ఎట్లుంటుందంటే, ఇప్పుడు మా మంతని ఉంది, మా మదన్నది శ్రీధర్ బాబుది, వాళ్ళ దగ్గర ఒక చిన్న బ్రిడ్జి కడితే బిల్లు కావాలంటే
కాంట్రాక్టర్ మళ్ళీ అక్కడ సెక్రటరీ పోయి డబ్బులు చల్లాలి కంపల్సరీ. మెడికల్ బిల్లు, సిఎంఓ బిల్లు, R&B, ఇంకా ఎడ్యుకేషన్ ఎవడు కావాలన్నా అక్కడ జూనియర్ స్టూడెంట్కి అప్పుడు. ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది, మీ సేవ లాంటి వ్యవస్థ వచ్చింది, ఆధార్ కార్డుకు లింక్ అయింది. అప్పుడు ఆధార్ కార్డు సిస్టమే లేదు కాబట్టి చెప్తున్నా. సో అట్లాంటి మన్మోహన్ సింగ్ సార్ పట్టుకొచ్చిన ఆధార్ అనేది. సో అట్లాంటి తెలంగాణలో అట్లాంటి ఉద్యోగాలు కొట్టాలనేది ఉంటుంది. సో ఈ ఉద్యోగం మాట ఎందుకు వచ్చిందంటే, నాకు కార్ స్కిల్ ఉన్నది. నేను ఎప్పుడైనా నా బండి 140, 150 కొడతా. కాకపోతే వీడియోలో పెట్టను. 140, 120 వరకు ORRది పెడతా. ఎందుకంటే అదే స్పీడ్ లిమిట్. మన దగ్గర మా గురువులంతా ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు. సో ఆంధ్రాలో, తెలంగాణలో ఎట్లాంటి ఆఫీసర్లు అంటే టైట్ ఉండే ఆఫీసర్స్. సో వాళ్ళ ముందు అట్లా ఓవరాక్షన్ తెంగితే ఇంకా పొట్టు తిడతారు. సో అందుకోసమనే నేను నిమ్మలంగా తోలుతా. నేను ఇదే స్కిల్లో ఉంటాను కాబట్టి. కానీ మీరు గేర్ టు గేర్ వేసుకుంటారు కాబట్టి ఏ కారు కొనుక్కున్నా కొద్దిగా సస్పెన్షను, టైర్లు, ఇంజన్, బ్యాక్ కంప్రెసర్ లేకుండా చూసుకొని కొనుక్కోవాలి అంతే. ఇప్పుడైతే కొత్త కార్లు కొనొద్దు. మరి తయారు చేసినప్పుడు ఎటు పోతారంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములు తక్కువదైతే ఎటువేరు చెప్పురి. ఓడిపోయిన తెలంగాణ జాతిపిత, నా ఇష్టమైన పొలిటికల్ లీడర్ ఓడిపోతే ఏడివేండు? ఆయన వ్యవసాయం భూమికి ఆయన వచ్చిండు, చక్కగా తలపెట్టుకుని వ్యవసాయం చేసుకుంటాడు. ఓడిపోతే ఏం చేస్తాం? ఏం చేయం. సో అట్లనే రియల్ ఎస్టేట్ డౌన్ అయితే ఏం చేస్తాం? ఏం చేయం, మూసుకొని కూర్చుంటాం. అదే సిచ్యువేషన్ కార్లకు ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందంటే, అదే సిచ్యువేషన్ కార్లలో ఏం జరుగుతుందంటే, దగ్గరికి వచ్చాడు. కార్లలో ఏం జరుగుతుందంటే, బిజినెస్ డౌట్ అయినప్పుడు ఇప్పుడు BS6 మొత్తమే అమ్మద్దు, E20 కాకుండా E50 వచ్చినాయి అని అంటున్నారు కదా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు 2.5 లక్షలు పెట్టి కారు కొనుక్కున్నారు అనుకో, పాతది, ఏం కాదు. ఎందుకంటే ఒకవేళ కార్ ఖరాబైనా నీ అవ్వ మెడల పుస్తలతారు 2.5 తులంన్నర జారిపోయింది అనుకుంటాం. అదే 10 లక్షల కారుకి ఏదైనా నష్టం జరిగింది అనుకో, చైని ఈ అమ్మ ఏం చేయనో అర్థం కాక తలకాని వస్తుంది. సో అట్లా మీరు ఆలోచన చేసుకోండి. ఎటువంటి కరువు వచ్చినా, ఏది వచ్చినా, కరోనా లాంటిది వచ్చినా కూడా మంచాల సప్పుడు ఆగలే. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. తాగుడు ఆగలే, తినుడు ఆగలే, గొర్రె మేకలు కోసుడు ఆగలే, తినుడు అంతా అయింది. కాబట్టి మీరు అర్థం చేసుకొని నిర్ణయం తీసుకోండి. సో స్కిల్ ప్రకారం మీ స్కిల్ ఏదైతే ఉంటుందో దాని మీదనే మోజు ఉంటుంది. సో మీ కారు డ్రైవింగ్ స్కిల్ ఉండదు జనరల్గా. డ్రైవర్ అయితేనే డ్రైవింగ్ స్కిల్ ఉంటుంది. ఓనర్ అంటే నిమ్మలంగా కార్ను కాపాడుకుంటాడు. కాబట్టి ఇట్లాంటి కారు కొనుక్కుంటే మీకు 2.5 అట్లా బడ్జెట్లో తీసుకుంటే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ఈ ఇథనాలు 80%, 100% అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా కొత్త కారు వైపు మీ ఆలోచన ప్రకారం, మీరు పేపర్ చదువుతారు కాబట్టి మీ ఆలోచన ప్రకారమే గైడెన్స్ తీసుకోండి. నేనైతే 2.5 బడ్జెట్ అని చెప్తా. ఎందుకంటే మనకు రేపటికల్లా నష్ట కష్టం ఉండదు అన్నట్టు. సో ఆ ఆలోచన ప్రకారమే మనం చేస్తాం కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే రేపు మార్కెట్ అట్లా మూవ్ అయినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. 1,25,000 విత్ సర్వీస్ రికార్డ్ ఉంది కారు. సిరిసిల్లలో ఉంటుంది కారు. ఖచ్చితంగా అడ్వాన్స్ కొడితేనే చెప్తాం. మళ్ళీ 2.5 లక్షలు అడుగుతున్నాం. పెద్ద మొత్తంలో మీకు ఒకవేళ ఇష్టం ఉంటే మీరు మాట్లాడితే కారు చూసుకుంటే ఇంకేమైనా తక్కువ చేసే ఆలోచన చేస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. K8 పెట్రోల్, పవర్ స్టీరింగ్, పవర్ విండో, స్టీరింగ్ కంట్రోల్, అన్ని ఫీచర్స్ ఉంటాయి. DRL లైట్స్ కూడా ఉంటాయి.